హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యే మరికొన్ని ఐడియాస్ అనేది షేర్ చేశాను. సో లేట్ చేయకుండా ఆ ఐడియాస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ టిప్ కోసం ఇక్కడ నేను 3 బ్యాంగిల్స్ అనేది తీసుకున్నాను. ఒకే సైజులో తీసుకోవాలి. అంటే పాతవైనా సరే, కొత్తవైనా సరే, వెయిట్నైనా తీసుకోవచ్చు, మెటల్ అయినా తీసుకోవచ్చు, గాజు అయినా సరే, వెయిట్నైనా సరే, మనం వాడకుండా పక్కన పడేసాం కదా, వాటైనా సరే తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వాటికి మనం అతికించుకోవాలి. అంటే ఫెవికాల్ కానీ వీటన్నిటితో కూడా అతికించుకోవచ్చు సింపుల్గా. అలానే త్వరగా అయిపోవడం కోసం నేను ప్లాస్టర్, విజిబుల్గా ఉండే ప్లాస్టర్ అనేది వేసేసాను. అంటే 2 గాజులు కలిపేసి ఒకసారి ప్లాస్టర్ వేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుంటే కింద ఇంకొక గాజు పెట్టేసి ఇప్పుడు ఈ మూడింటిని కలిపేటట్లుగా ఇలాగ మనం ప్లాస్టర్ వేసుకున్నాం అనుకుని చాలా సింపుల్గా ఒక స్టాండ్ లాగా రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీని పైన వైపున ఏం లేదు కాబట్టి దానికోసం ఒక కార్డ్బోర్డ్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నది కూడా అంటే తీసుకున్న కార్డ్బోర్డ్ కొంచెం మందంగా ఉండాలన్నమాట. మరి పలచగా అయితే పడిపోతుంది. ఇలా మందంగా ఉన్న దాన్ని కట్ చేసుకొని ఇప్పుడు దీనికి చుట్టూతా కొంచెం ఈ కార్డ్బోర్డ్ అనేది కనిపించకుండా ఉండటం కోసం ఏదైనా లేస్ అయినా సరే మనం అతికించుకోవచ్చు, లేకపోతే క్లాత్ అయినా సరే మనం ఫెవికాల్ పెట్టి అతికించేసుకోవచ్చు. ఇలా అతికించుకున్న దానికి మధ్యలోకి ఈ హార్డ్ గ్లూని పెట్టేసి మనం రెడీ చేసుకున్న స్టాండ్ని పెట్టేసామనుకోండి, చాలా సింపుల్గా దియా స్టాండ్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. అంటే ఇలాంటి దీపం పెట్టుకోవటానికి సపరేట్గా స్టాండ్లు మనం కొనకుండా ఇలాగ పాతగా ఉన్న గాజుల్ని మనం ఒక స్టాండ్ లాగా రెడీ చేసుకున్నాం అనుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అందులోనే 0 కాస్ట్ కాబట్టి చాలా సింపుల్గా కూడా ఉంటుంది. తప్పకుండా ఇలాంటి దియాస్ని రెడీ చేయడానికి ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి వారానికి సరిపడా కూరగాయలు మనం ఒకేసారి తెచ్చేసుకుంటాం కదా. అంటే ఎక్కువగా వారానికి సరిపడా అంటే కేజీలు అయితే తెచ్చుకోము, 1/2 కేజీ అలా మాత్రమే. ఇంకా టొమాటోలు అంటే ఎక్కువ తెచ్చుకుంటాం, కానీ మిగిలిన కూరగాయలు అన్నిటిని కూడా 1/2 కేజీ అలానే తెచ్చుకుంటాం కదా. ఇలా తెచ్చుకున్న కూరగాయలు అన్నిటిని కూడా చక్కగా సపరేట్ చేసేసుకోవాలి తెచ్చుకున్న వెంటనే. అంటే వాటిలోకి ఆకులు పుచ్చులు ఇవన్నీ లేకుండా ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని సపరేట్గా కవర్లో వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అలా ప్రతి ఒక్కదానికి కవర్లో వేసి పెట్టుకునే కన్నా అంటే వారానికి సరిపడే కాబట్టి కొద్దిగా అంత మాత్రమే ఉంటాయి కదా, అందుకోసం నేను కవర్లు వేయకుండా ఒక చిన్న ట్రిక్ని అయితే ఫాలో అవుతున్నాను అనమాట. దీన్ని చేయటం వల్ల మనకి కూరగాయలు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎక్కువ శ్రమ లేకుండా ఉంటుంది. దానికోసం వెజిటేబుల్స్ పెట్టే ట్రేని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇప్పుడు పాత టవల్ అయితే ఉంటుంది కదా, దానిని ఈ వెజిటేబుల్ ట్రేలో చక్కగా పరిచేసి ఒక పొర మీద పరిచేసి మనం తెచ్చుకున్న అలానే సపరేట్ చేసుకున్న కూరగాయలు అన్నిటిని కూడా ఇలా సపరేట్ చేసేసుకున్నాం కదా, వాటన్నిటిని కూడా అలానే అంటే పక్కనే పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా టవల్ ఉంటుంది కదా, ఆ టవల్ అనేది పైనుంచి కప్పేసామనుకోండి చాలా ఫ్రెష్గా ఉంటాయి. అంటే వడపడతాయి అన్న ఛాన్స్ అయితే అస్సలు ఉండదన్నమాట. నేనైతే ఇలానే చేస్తున్నాను. ఇలా చేయటం వల్ల ప్రతిసారి కవర్లు ఓపెన్ చేయకుండా ఇంకా ఏమేమి కూరగాయలు ఉన్నా ఏంటి అనేది మనకు కన్ఫ్యూజన్ లేకుండా కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి సింపుల్గా కూడా ఉంటుంది తీసుకోవడానికి కూడా, అలానే మళ్ళీ కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. కూరగాయలు అయిపోయిన వెంటనే తెచ్చుకోవడానికి. తర్వాత టిప్ వచ్చేసి చాకు అయితే తీసుకోవాలి. తీసుకున్న చాకు కొంచెం మందంగా ఉండాలి. అంటే మనం కట్ చేసుకునే ఉంటుంది కదా, అది ఇక్కడ చూడండి పల్చగా ఉన్న చాకు అయితే చూపిస్తున్నాం కదా, ఇలా కాదు కొంచెం మందంగా ఉన్నటువంటి చాకుని తీసుకొని దానికి ఫ్రంట్ వైపు మాత్రమే టిష్యూ పేపర్ని కొంచెం మంది కట్ చేసుకొని ఇలాగ చుట్టూ వేసుకొని ఇంకా అది ఊడిపోకుండా ఒక రబ్బర్ బ్యాండ్తో టైట్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఎలా యూజ్ చేసుకుంటాం అంటే స్టవ్ బర్నర్ ఉంటుంది కదా, మనం స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటాం కదా, ఆ బర్నర్ దగ్గర కొంచెం జిడ్డు అయితే బాగా పట్టేసి ఉంటుంది. నేను ఒక 1 మంత్ బ్యాక్ క్లీన్ చేశాను అనమాట, అందుకోసం ఎక్కువ జిడ్డు అయితే లేదు. ఈ వీడియో కోసం నేను క్లీన్ చేయకుండా అలానే ఉంచేసాను. చూసారా, ఇలా చాకుకు మనం టిష్యూ పేపర్ని పెట్టేసాం కదా, దాన్ని ఈ బర్నర్ పైనుంచి ఇలాగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్లుగా చేసామనుకోండి, అక్కడ ఉన్న జిడ్డు అన్నది వచ్చేస్తుంది అనమాట. ఎందుకు ఇలా టిష్యూ పేపరే వేయాలి, మామూలుగా చాకుతోనో ఇంక దేనితోనైనా మనం క్లీన్ చేసుకోవచ్చు కదా అన్న డౌట్ అయితే రావచ్చు. అంటే ఇది జిడ్డుగా ఉంటుంది కదా, మనము టిష్యూ పేపర్ పెట్టలేదు అనుకోండి, మనం దేనిని యూజ్ చేసినా సరే ఆ ఆయిల్ జిడ్డు చేసి మనం దేనితో మనం క్లీన్ చేస్తున్నామో వాటికి అతుక్కుపోతుంది అనమాట. నేను అలా కూడా ట్రై చేశాను, అందుకోసం నాకు ఈ ఐడియా వచ్చింది. అంతేకాకుండా ఈ పైన వైపును కాకుండా ఇంకో లోపల కూడా చూడండి ఎంత జిడ్డు అయితే ఉందో, దాన్ని కూడా ఇలాగ టిష్యూ పేపర్ని పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం ఎక్కువగా జిడ్డు పట్టేస్తే ఇంకా దాన్ని తీసేసి పడేసి మళ్ళీ ఇంకొక టిష్యూ పేపర్ని చుట్టేసి మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు. అంటే అక్కడ మనం చాకు మాత్రమే వెళ్ళే ప్లేస్ ఉంటుంది కదా, అందుకోసం ఈ టిప్ని తప్పకుండా ట్రై చేసి ఈ స్టవ్ బర్నర్స్ని క్లీన్ చేయడానికి ట్రై చేయండి, బాగా యూజ్ అవుతుంది. తర్వాత టిప్ వచ్చేసి బుక్స్ ఓపెన్ చేసి పేజీ తిప్పాలి. అంటే మనం ఏదైనా బుక్స్ చదివేటప్పుడు కానీ పిల్లలైనా సరే ఒక్కొక్కసారి ఆ పేపర్లు తీయడానికి కొంచెం తడి తగిలితే మాత్రమే తీయడానికి వీలుగా ఉంటుంది కదా, ప్రతిసారి వాటర్ తడి చేసుకోవడం అంటే కొంచెం కష్టం కదా. అలా పేపర్స్ని తిప్పాలి అనుకున్నప్పుడు యూజ్ అయ్యే ఐడియా అనమాట. చాలా సింపుల్ అనమాట. రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, ఏ రబ్బర్ బ్యాండ్ అయినా సరే మనం జడకు పెట్టుకునే దేనైనా సరే ఇలా కలర్స్గా ఉంటుంది కదా, దాన్నైనా సరే మన ఫింగర్కి 2 సార్లుగా వేసేసి ఇప్పుడు చూడండి నేను ఈ ఫింగర్తో నేను పేపర్స్ తిప్పుతున్నాను, చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది. అంతకుముందు అయితే ఇది
ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి జారిపోతుంది అనమాట, పేపర్ సరిగ్గా రాకుండా 2 పేపర్లు ఇలా ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా వేయటం వల్ల సింగిల్ పేపర్ రావడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ టిప్ని ఇలా పుస్తకం తిప్పేటప్పుడైనా కాకుండా మనం డబ్బులు లెక్క పెడుతూ ఉంటాం కదా, అలాంటి టైంలో అప్పుడు కూడా మనం తడి చేసుకుంటూ ఉంటాం కదా, అలా తడి చేసుకోకుండా ఇలా ఫింగర్కి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి మనం కౌంట్ చేసుకోవచ్చు. చూడండి, రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత ఎంత ఫ్రీగా ఈ డబ్బులు అన్నది మనం లెక్క పెట్టుకోవచ్చు. అంతకుముందు అయితే ఇలా జారిపోతూ ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత టిప్ కోసం ఎంటీగా ఉన్న ఖాళీ బాటిల్ తీసుకోవాలి. అంటే మరీ చిన్నది కాదు, మీడియం సైజులో ఉన్న బాటిల్ అనేది తీసుకోవాలి. మీడియం సైజ్ది ఎందుకు అంటే తర్వాత చెప్తాను అనమాట. తీసుకున్న బాటిల్ని చాకుని వేడి చేసుకొని మధ్యలో కట్ చేసుకోమనుకోండి, ఈ వాటర్ బాటిల్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇలా 2 పార్ట్లుగా అయిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి అనేది లేకుండా చూసుకున్న తర్వాత మనం జర్నీ చేసేటప్పుడు గాజులు తీసుకెళ్తూ ఉంటాం కదా, దాన్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా సరే ఆ గాజులు ఎక్కడ పగిలిపోతాయో భయం అయితే తప్పకుండా ఉంటుంది కదా. అలాంటి టైంలో ఇలాంటి ఒక వాటర్ బాటిల్ని ఓపెన్ చేసుకొని దాంట్లో మనం జర్నీ చేసేటప్పుడు గాజులు తీసుకెళ్తాం కదా, ఫంక్షన్స్ జర్నీ చేస్తున్నాం అంటే కంపల్సరీగా ఫంక్షన్స్కి వెళ్తాం కాబట్టి ఆ ఫంక్షన్స్కి వేసుకోవాలి అని అనుకున్న గాజుల్ని ఇలా వాటర్ బాటిల్లో పెట్టేసేసి మూత అనేది పెట్టామనుకోండి, ఎంత తక్కువ గాజులైనా సరే పగిలిపోకుండా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇలా నేను బాటిల్స్ పెట్టిన తర్వాత ఇంకా గ్యాప్ అయితే ఉంది, నేను ఇలా మూవ్ చేసినా సరే ఏమీ అవ్వదు. ఎందుకంటే ఆ గాజులకి దెబ్బ కూడా తగలదనమాట. పై వైపు నుంచి బాటిల్ అయితే ఉంటుంది కాబట్టి ఇంకా దీన్ని మనం బట్టల బ్యాగుల మధ్యలో పెట్టినా సరే చాలా సేఫ్గా ఉంటాయి మనం తీసుకెళ్ళాలి అని అనుకున్న గాజులు. తర్వాత టిప్ కోసం ఒక గిన్నెలో కొద్దిగా కల్లుప్పు, 1/2 టేబుల్ స్పూన్ అన్నంత వరకు బేకింగ్ సోడా అనేది తీసుకొని ఈ రెండింటికి సరిపడేట్లుగా వాటర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి ఒక సొల్యూషన్ రెడీ అయిపోతుంది. దీన్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే కిచెన్లో మనకి వంట అయిపోయిన తర్వాత కానీ, లేకపోతే నైట్ టైము లైట్లన్నీ బంద్ చేస్తాం కదా, ఆ బంద్ చేయక ముందు ఈ లిక్విడ్ని ఒకసారి స్ప్రే చేసామనుకోండి, నైట్ టైం వచ్చి చిన్న చిన్న పురుగులు ఇంకా ఇంకేదైనా బొద్దింకలు వస్తూ ఉంటాయి కదా, అవి వచ్చినా సరే ఈ స్ప్రే చేయటం వల్ల ఆ స్మెల్కి అయితే రాకుండా ఉంటాయి అన్నమాట. ఇలా చిన్నగా పున్న పురుగులనే కాకుండా మనకి కంటికి కనిపించిన పురుగులు కూడా వస్తుంటాయి కదా, వాటిని కూడా రాకుండా ఉంటుంది. ఇలా కిచెన్ పైన కానీ, ఇంకా స్టవ్ పైన, ఇంకా కౌంటర్ టాప్, అంతేకాకుండా కిచెన్ షెల్ఫ్లో కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల కొంచెం బ్యాడ్ స్మెల్ రాకుండా కూడా ఉంటుందన్నమాట ఈ లిక్విడ్ని ఇలా రెడీ చేసుకోవడం వల్ల. అంతేకాకుండా మనకి షూస్ ఉంటాయి కదా, షూస్లో కూడా ఈ లిక్విడ్ని ఒకసారి స్ప్రే చేసామంటే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది షూస్ నుంచి. ఇలా 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత టిప్ కోసం ఇలాంటి చెక్క స్పూన్ అనేది తీసుకోవాలి. ఇవైతే నూడిల్స్ కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, అవన్నమాట. షేప్ ఒకేలాగున్నా కొంచెం సైజులో అయితే తేడా అయితే ఉంటుందన్నమాట. ఇలా మనం ఇక్కడ నేను 4 స్పూన్లు అనేది తీసుకున్నాను. వీటితో మనం బట్టర్కి పెట్టే క్లిప్లు అనేది రెడీ చేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్ అనమాట. ఇలా తీసుకున్న స్పూన్లే ఆ ఫోర్క్ ముందు పాటు ఉంది కదా, అది లేకుండా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 4ని కూడా కట్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత ఇది కొంచెం పొడవు ఎక్కువగా ఉందన్నమాట. మనకి ఇంత స్పూన్ అయితే అవసరం లేదు. అందుకోసం మనకి ఎంతవైతే వరకు కావాలో అంతవరకు ఉంచుకొని వీటిని కూడా ఎక్స్ట్రా కొన్న వాటిని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 స్పూన్లు కలిపేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవాలి. అది కూడా టైట్గా వేసుకోవాలి, లూజుగా అయితే అసలు వేయకూడదు అనమాట. ఇలా 4-5 సార్లు తిప్పితే కానీ ఇది కొంచెం టైట్గా అయితే ఉండదన్నమాట. ఇలా టైట్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని కూడా కొంచెం పక్కకు లాగేసి ఆ మధ్యలో మనం ఎక్స్ట్రాగా ఇందాక కట్ చేసుకున్నాం కదా, దానిని ఒక 2 తీసేసుకొని దాన్ని ఇలా రెండిట్ల మధ్యలో పెట్టేసుకోవాలి. అంటే ఇలా రబ్బర్ బ్యాండ్ వేసాం కదా, ఆ రెండింటి మధ్యలో ఈ మనం తీసుకున్న 2 చిన్న పీసులు అనేది పెట్టామనుకోండి, అది అక్కడ టైట్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు వెనక వైపు నుంచి మనం ఇలా ప్రెస్ చేస్తే చూడండి, ముందు పార్ట్ అలా ఓపెన్ అయిపోతుంది. దానికోసం మధ్యలో ఇలా అదే పీస్ని కట్ చేసుకున్న తర్వాత పెట్టుకోవాలి. ఇలాగే మరొక పీస్, మరొక క్లిప్ను కూడా రెడీ చేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్. అంటే మధ్యలో పెట్టేది మాత్రం కొంచెం టైట్గా ఉండేటట్లుగా చూసుకున్నాం అనుకోండి, ఆ రబ్బర్ బ్యాండ్ అలా లాక్ అయిపోతుంది అనమాట. ఇలా చూసుకోండి, చాలా సింపుల్గా ఒక 2 క్లిప్లు అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదా, చాలా సింపుల్గా. ఇప్పుడు నేను వీటికి అయితే బట్టలుగా పెడుతున్నాను. అంటే మనకి క్లిప్పులు ఎక్కువగా లేని టైంలో, వర్షాకాలం అయితే ఎక్కువ క్లిప్పులు కావాలి కదా, అలాంటి టైంలో ఇలాంటి చెక్క స్పూన్ని ఒక క్లిప్పులాగా రెడీ చేసుకొని మనం చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వచ్చేస్తుంది. అలానే మీకు ఎలా అనిపించింది చెక్క స్పూన్ని ఒక క్లిప్పులాగా రెడీ చేసే ఐడియా అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే తప్పకుండా ట్రై చేసి కూడా చూడండి.
తర్వాత టిప్ వచ్చేసి కూరగాయలతో పాటు తెచ్చి కరివేపాకును స్టోర్ చేసుకోవాలి. అంటే కరివేపాకును ముందుగా ఇలాగా పెద్ద కొమ్మ నుంచి చిన్న చిన్న కొమ్మలాగా ఒలుచుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కవర్లో పెట్టే కన్నా పరోటాలకి కొన్నప్పుడు వస్తుంది కదా కవరు, ఆ కవరు కొంచెం పెద్దగా ఉంటుంది. అంటే ఎందుకంటే ఈ కరివేపాకు కొమ్మలు కూడా ఒక్కొక్కసారి కొంచెం పెద్దగా ఉంటాయి కదా, అవి పూర్తిగా పట్టడానికి అనమాట. కవర్ చూడండి కొంచెం పెద్దగా ఉంది. ఎంత పెద్దగా కొన్న కరివేపాకు కొమ్మలైనా సరే లోపల పెట్టేసామనుకోండి చక్కగా చిన్నగా అయిపోతాయి అనమాట. ఇంకా ఇప్పుడు దీన్ని లోపల పెట్టేసి జిప్ లాక్ లాగా జస్ట్ ప్రెస్ చేసామనుకోండి క్లోజ్ అయిపోతుంది. అంటే మనకి ఈజీ అవుతుంది అనమాట ఈ పరోటా కవర్లో పెట్టుకోవడం వల్ల. మనకు కావాల్సినప్పుడు తీసుకోవడానికి కొంచెం అంత తీసేసి ఆ జిప్ లాక్ ఒకటి బయటికి లాగేసేసి ఇంకా పూర్తిగా ఇలా ప్రెస్ చేసామనుకోండి మనకి ఎక్కువ శ్రమ లేకుండా ఉంటుంది ఇలా పరోటా కవర్లో కరివేపాకు పెట్టుకోవడం వల్ల. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది.